మనకు పీవీకి భారతరత్న ప్రకటించిన సందర్భంగా ఒక వ్యాసం తెలంగాణ మ్యాగజైన్లో రాశారు. సో ఇక్కడ మనకు మహాసహస్రావధాని సుప్రసిద్ధ పండితులు మాడుగుల నాగఫణి శర్మ సహస్రావధానం చేస్తున్న సందర్భంలో ప్రముఖ సాహితీవేత్తగా నాటి ప్రధాని పివి నరసింహారావు హాజరైనప్పుడు ఆ నాగఫణి శర్మ గారు ఏమని చెప్పారంటే, పెదవని విప్పడు ఎవ్వరేమనినన్ పేరుమిన్ విలికుంచు ఏ పెదవని గోరడు తాను వలచినన్ భద్రంగా చూచు అని చెప్పేసి ఒక పద్యం రూపంలో ఈ యొక్క ప్రధాని పివి గురించి చేసిండు. సో దాన్ని ఏమంటారంటే, ఈ యొక్క మీనింగ్ ఏమంటుండంటే, అనవసరమైన మాటలు మాట్లాడకపోవడం, అంటే గుంభనంగా ఉండి ఏ పనులనైనా ఎంతటి పనులైనా సాధించే తత్వం. అలాగే పెదవి దాటితే పృథ్వీ దాటుతుందన్నంట మాటను బాగా అర్థం చేసుకున్న పివి అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం. ఇట్లా ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఈ యొక్క పద్యంలో మాడుగుల నాగఫణి శర్మ గారు ప్రస్తావించారని చెప్పేసి ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇకపోతే మనకు ప్రధాని పదవిని చేపట్టి మైనారిటీ ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాల పూర్తి కాలాన్ని విజ్ఞతతో పదవి నిర్వహించి అంటే మైనారిటీ గవర్నమెంట్ను 5 సంవత్సరాల పాటు కంప్లీట్గా రన్ చేసినటువంటి ప్రధానిగా మనకు పివి నరసింహారావు గారిని గుర్తిస్తారు. ఓకే, ఆయన గురించి సీఎం ఏమేమి మాట్లాడారు, ఇతర మంత్రులు ఏం మాట్లాడారు అని చెప్పేసి ఇక్కడ మనకు వ్యాఖ్యానాలని అవసరం. సో ఇక్కడ ఇది చూసుకుంటే, విశ్వనాథ 1000 పడగలు నవలను హిందీలో సహస్రఫన్గా అనువదించి ఘనమైన పురస్కారాలను అందుకోవడమే కాకుండా తెలంగాణ పోరాటకాల కథలను రచించిన గొప్ప రచయిత. వారి రచనలతో నాటి కాకతీయ పత్రిక సుసంపన్నమై గొల్లరామ వంటి కథలను కూడా అందించింది. సో మనకు పివి గారు ప్రధానిగానే కాకుండా ఆర్థిక సంస్కరణ పితామహుగానే కాకుండా ఒక సాహితీవేత్తగా 1000 పడగల నవలను హిందీలో శాస్త్రపనిగా అనువదించిండు. అలాగే కాకతీయ పత్రికలో గొల్లరామ కథను కూడా ప్రచురించడం జరిగింది ఆయన తరపున అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వ్యాసము. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. సో గతంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం వేసిన సచార్ కమిటీ స్ఫూర్తితో రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్ఘాటించడం జరిగింది. డోర్ టు డోర్ సర్వే నిర్వహించి అన్ని కులాల సమగ్ర లెక్కలను సేకరిస్తాం, బీసీల అభ్యున్నతికి ఈ నిర్ణయం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ కులగణనను ఎందుకు చేపడతామనడానికి కారణాలు చెప్పండి. అంటే ఈ సచార్ కమిటీ స్ఫూర్తితో కావచ్చు, ఓకేనా, సో బీసీల అభ్యున్నతి కావచ్చు అని చెప్పేసి దీనికి రీజన్. అయితే దీనికి గురించి ఒక సమగ్రమైన సెంటెన్స్, ఖచ్చితమైన సెంటెన్స్ ఇక్కడ ఉంది. తెలంగాణ 3వ శాసనసభ 2వ సమావేశంలోని 7వ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఈ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇంకా స్పష్టంగా ఏమని పేర్కొంటారంటే, వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికలను రూపొందించేందుకు, వాటిని అమలుపరిచేందుకు తెలంగాణ మంత్రివర్గం ఫిబ్రవరి 4, 2024 తీర్మానం చేసి సిఫారసు చేసింది. తెలంగాణ మంత్రివర్గం చేసినటువంటి ఫిబ్రవరి 4 నాడు చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా, సో సిఫారసుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, సింపుల్గా చెప్పాలంటే కులగణనను ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ తీర్మానిస్తుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. సో ఫిబ్రవరి 4 నాడు సిఫారసు చేసింది మంత్రిమండలి. సో దానికి అనుగుణంగా ఈ తీర్మానాన్ని ఇప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. కులగణన చేస్తాం, సింపుల్ మీనింగ్. ఓకేనా, ఇది కూడా ఉద్యోగాల పండుగనే, దీంట్లో కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల బంజారాల ఆరాధ్య దైవం అన్నటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి జరిగింది. అది ఎన్నోదని మనకు కనుక అడిగితే 285వ జయంతి ఉత్సవాలు. సో అయితే ఇక్కడ కూసుమంచిలో జరిగినటువంటి ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మనకు రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారని చెప్పేసి మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారని, మానవ హింస, మద్యం, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలని, అంటే సోషల్ రిఫార్మ్ కోసం ఎక్కువ కృషి చేశారు సేవాలాల్ మహారాజ్. అందుకే బంజారాలను వెళ్ళి ఆరాధ్య దైవంగా గుర్తిస్తారు. సో ఈయనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మనకు తెలంగాణ కల్చర్ వీడియో కోర్స్లో ఎట్లయినా ఉంది, ఎవరైనా తీసుకున్న వాళ్ళకి సింపుల్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్. సో ఇక్కడ వచ్చింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇక్కడ కొద్దిగా ఆగుదాం మనం. ఓకేనా, సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని ఎన్ని కోట్లతో ప్రవేశపెట్టారంటే 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం వచ్చేసి 29,669 కోట్ల రూపాయలు. అయితే ఇందులో అధిక భాగం 6 గ్యారెంటీల అమలుకే
కేటాయించడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దీంట్లో బట్టి విక్రమార్క గారు ప్రసంగిస్తూ మొదట భారత రాజ్యాంగ పీఠికను గుర్తు చేసుకుంటూ అందులో ఉన్న సెంటెన్స్ అన్నాడు, పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక న్యాయం ఉండాలి, సో అందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ నా యొక్క ప్రసంగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈ యొక్క ప్రసంగం మధ్యలో ఒక సెంటెన్స్ చెప్పాడు, మీ నమ్మకాలు మీ ఆలోచనలు అవుతాయి, మీ ఆలోచనలు మీ పదాలు అవుతాయి, మీ మాటలు మీ చర్యలు అవుతాయి, మీ చర్యలు మీ అలవాట్లుగా మారుతాయి, మీ అలవాట్లు మీ విలువలుగా మారుతాయి, మీ విలువలు మీ విధిగా మారుతాయి అని చెప్పేసి జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ ఈయన యొక్క ప్రసంగంలో గుర్తు చేసుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ప్రసంగం ఇంకేం చెప్పిందంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి 2023తో పోల్చినప్పుడు 22-23తో పోల్చినప్పుడు 13 లక్షల నుంచి 14,49,700 కోట్ల రూపాయలు జరిగింది. అంటే సింపుల్ చెప్పాలంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి ప్రస్తుత ధరలు ఎంత అంటే 14,49,708 కోట్ల రూపాయలు. దీని యొక్క ఆర్థిక వృద్ధి రేటు తీసుకుంటే 14.7% నుంచి 11.3%కి పడిపోయింది. అదే దేశంలో తీసుకుంటే వృద్ధి రేటు 16.1% నుంచి 8.9%కి పడిపోయింది. మొత్తం మీద ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ తలసరి ఏంటిది జిఎస్డిపి వచ్చేసి 14,49,708 కోట్ల రూపాయలు ప్రస్తుత ధరల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో. అలాగే తలసరి ఆదాయం తీసుకుంటే ప్రస్తుత ధరల ప్రకారం 2023-24లో 3,43,297 రూపాయలు 3,43,297 రూపాయలు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం. అయితే గత ఏడాది ఎంత ఉందంటే 3,09,912. ఓకేనా. నెక్స్ట్ ఇక వివిధ రంగాల వృద్ధి రేట్లు ఎట్లున్నాయి, ఆ స్థూల విలువ ఎట్లున్నదని ఇక్కడ డిస్కస్ చేసిండు. వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ 49,000 కోట్ల నుంచి 45,000 కోట్లకు పడిపోయింది. సో పడిపోయింది ఆటోమేటిక్గా వృద్ధి రేట్ అనేది -6.8. దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తారంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు. అంటే వ్యవసాయ రంగంలో వృద్ధి అనేది క్షీణించింది. యొక్క స్థూల విలువ అనేది 49,000 కోట్ల నుంచి 45,000 కోట్లకు పడిపోయింది. కానీ తయారు రంగంలో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెరుగుదల కనిపించింది. గత సంవత్సరంతో పోలిస్తే 1.3 వృద్ధి శాతం పోలిస్తే ఈ సంవత్సరం 5.9 ఉంది. గత సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 1.3 గ్రోత్ రేట్ ఉంటే % గ్రోత్ రేట్ ఉంటే ఈ సంవత్సరం 5.9 గ్రోత్ రేట్ ఉంది. సో అట్లా ఇక్కడ జిఎస్డిపి ఎంత ప్రస్తుత ధరల ప్రకారం 14,49,700 కోట్ల రూపాయలు. అలాగే తలసరి ఆదాయం 3,43,297. ఇదంతా కూడా ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పినా కదా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అభయహస్తానికి అమలుకే ఎక్కువ ఫండ్స్ ఇచ్చారని దాదాపు 53,190 కోట్లు కేటాయించారు. ఎంత అభయహస్తానికి 53,190 కోట్లు అభయహస్తం అంటే 6 గ్యారెంటీల అమలుకు కేటాయించారు. మీకు ఇదంతా తెలిసిందే. డిసెంబర్ 25 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనకు సంబంధించినవి ఏర్పాటు చేసిన ఈ సభల్లో 1.29 కోట్ల దరఖాస్తులు వచ్చినాయి. ఓకేనా. డిసెంబర్ 9-23 నాడు ఆర్టీసీ బస్సు సౌకర్యం. ఓకేనా. ఇదంతా తెలిసిందే. ఓకేనా. సో అలాగే డిసెంబర్ 9, 2020 నాడు రాజ్య ఆరోగ్యకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పరిమితి పెంచడం. అలాగే నెక్స్ట్ అమలు చేసేది చెప్పినా కదా స్టార్టింగ్లో ఇక్కడ ఇవే 2 హామీలు వస్తాయి ఊకొస్తాయని. 2వ హామీ గృహజ్యోతి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 200 యూనిట్ల వరకు ఉచిత విద్య. సో ఇవన్నిటి కూడా ఫిబ్రవరి 4, 2024 నాటికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకు ఆమోదం. ఫిబ్రవరి 4, 2024 నాడు జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మోస్ట్ ఇంపార్టెంట్. అలా చాలా వాటికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది, సిఫారసు చేసింది. ఓకేనా. సో పైన కూడా వచ్చింది మనకు. ఓకేనా. కులగణనకు సంబంధించిన సిఫారసును ఆమోదించిందని చెప్పేసి. సో ఫిబ్రవరి 4, 2024 నాడు ఏమేమి జరిగిందనేది కింద కూడా వస్తుంది, మనకు ఒకసారి చూద్దాం. ఓకేనా. సో మొత్తం మీద 6 గ్యారెంటీలు అమలుకి ఎన్ని కోట్లు పెడుతున్నట్టే 53,190 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సో ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 2,543 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. అలాగే ఇక్కడ ఒక మాట అన్నారు, ప్రధాని రాజీవ్ గాంధీ అన్నట్టుగా భారతదేశ పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది కానీ కంప్యూటర్ విప్లవం మాత్రం కోల్పోయింది. అంటే పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది కానీ కంప్యూటర్లో మాత్రం ఇంకా మనకు చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి మ్యాటర్ మనకు మర్చిపోయినా, తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు కాబట్టి సరుకు రవాణాకు పోర్టులు కూడా అందుబాటులో ఉంటాయి. తీర ప్రాంతం లేకపోతే పోర్టులు ఉంటాయి కాబట్టి ఈ లోటును భర్తీ చేసుకోవడానికి డ్రై పోర్టును అందుబాటులోకి తీసుకురావడానికి ఒక బృహత్ ప్రణాళికను రూపొందిస్తారంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 774 కోట్లను ప్రతిపాదించారు. ఓకేనా. పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు. ఇట్లా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు
40,080 కోట్లను ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్పారు. ఈ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు ప్రతిపాదించినప్పుడు ఒక మాట అన్నారు. ఏమని? ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు, ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం, ఉమ్మడి కమ్యూనికేట్ అనుభవం, ఇది తప్పనిసరిగా తోటివారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి పదాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినాం కదా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 40,080 కోట్ల రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనం గత సంచికలో చెప్పుకున్నాం. ఏమాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ను కూడా అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తారు. ఓకేనా. సో దీనికోసం 1000 కోట్ల రూపాయలు, అంటే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం ఓటానకొండ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సో అందుకని 3 జోన్లు చేసాం. ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నదాన్ని పట్టణ ప్రాంతం అని, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజన్ రింగ్ రోడ్ వరకు ఉన్నదాన్ని అర్బన్ జోన్ అని, రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నదాన్ని గ్రామీణ జోన్ అని చెప్పేసి, సో ఇట్లా 3 క్లస్టర్లు చేసుకొని అభివృద్ధిని కేంద్రంగా పనులు చేస్తామని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తారో గత సంచికల్లో ఉంది, గత వీడియోలో కూడా నేను చెప్పాను. అట్లనే పురపాలక శాఖలో 11,692 కోట్ల రూపాయలు కూడా పురపాలక శాఖకు కేటాయించారు. ఓకే. నెక్స్ట్ అట్లా ఏం చెప్పారు? 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది, అందుకు విధి విధానాలను కూడా రూపొందిస్తారు. సో గవర్నమెంట్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి కూడా మేము కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ అంటారు. ఇక్కడ ఒక మంచి సెంటెన్స్ ఇచ్చారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమే కానీ గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు పెట్టుబడి సాయం అందించాలని గత ప్రభుత్వం ప్రారంభించిందంటారు. అయితే ఏమంటాడు? ఇంకా రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగ్గ విషయమే, కానీ ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు అనర్హులే ఎక్కువ లాభం పొందేరట. ఎట్లా? సాగు చేయని భూమికి, సాగు చేయడానికి పనికిరాని భూములకు, కొండలకు, గుట్టలకు, ఆఖరికి రోడ్లున్న స్థలానికి కూడా రైతు బంధు సహాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొని పెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. దీన్ని సమీక్షించి మనము రైతు బంధు నిబంధనలు సమీక్ష చేసి నిజమైన అర్హులకు మాత్రమే రైతు భరోసా పేరిట ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఉన్నారు. సో ఇక్కడ ఇది ఒక మంచి సెంటెన్స్. దీని పొద్దున ఎగ్జామ్లో ఇట్లా కూడా మిమ్మల్ని అడగవచ్చు. సో రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం కరెక్టే, కానీ దాంట్లో ఉన్న లోపాలు అనేది ఈ ప్రభుత్వం ఓటానకొండ బడ్జెట్ సందర్భంగా చెప్పింది. సో ఆ నిబంధనలను పునఃసమీక్ష చేసి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలను ఇస్తామని చెప్పేసింది. అలాగే రైతులకే కాకుండా కూడా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తారు. నెక్స్ట్ ఓటానకొండ బడ్జెట్లో వ్యవసాయ శాఖ మొత్తంగా 19,746 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం సంబంధించి ఒక సెంటెన్స్ చెప్పారు. అది ఎవరన్నారంటే రివరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ ఏమన్నారంటే, నాకు ఒక కల ఉంది, ఒక రోజున మన దేశం నిజమైన ఆదర్శాల స్వరూపంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాను. మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారన్న సత్యానికి ఆదర్శంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా వర్గాలకు అతీతంగా అందరూ సమానమే. ఓకేనా అని చెప్పేసి ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ అన్న వర్డ్స్ని ఇక్కడ ఉటంకించారు. ఓకేనా. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీలు ఏమేమి ఉన్నాయంటే, ఎస్సీ గురుకులాల భవన నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎస్టీ గురుకుల భవనాల నిర్మాణానికి కూడా 250 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఓకేనా. ఇక్కడ కొత్త తీసుకొచ్చారు. గురుకుల పాఠశాల సొసైటీ ద్వారా నూతనంగా 2 MBA కళాశాల ఏర్పాటు ప్రక్రియ. అంటే ఇప్పటివరకు గురుకులాల 10th క్లాస్ ఇంటర్మీడియట్ అట్లా డిగ్రీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు MBA కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తారు. అవి కూడా 2. ఓకేనా. సో ఇట్లా ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లను, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లను, మైనార్టీ సంక్షేమానికి 2,222 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఏ శాఖకి ఎంత, ఏ స్కీమ్కి ఎంత అనేది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 6 గ్యారంటీలకు ఎంత అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ బీసీ సంక్షేమం గురించి వచ్చినప్పుడు మనిషిని మహోన్నతిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని చెప్పి ఎవరన్నారంటే మహాత్మా జ్యోతి బాపులే అన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మహాత్మా జ్యోతి బాపులే ఏమన్నాడు? మనిషిని మహోన్నతిగా తీర్చిదిద్దేది విద్య అని చెప్పేసి చెప్పాడు. అది ఇక్కడ ఔటంకించారు. ఓకేనా. సో రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు సొంత భవన నిర్మాణానికి అత్యధికంగా 1,546 కోట్లు. సో బీసీలకు సంబంధించి గురుకులాలకు సొంత భవనాలు చేపట్టడానికి 1,546 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఓకేనా. మొత్తం మీద బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 8,000 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ పర్యాటక రంగానికి ప్రోత్సాహం. ఓకేనా. ఇది ఒకటి. పిల్లలు ఉద్యానవనంలో మొగ్గల్లాంటి వారు, రేపటి పౌరులు, జాతి భవిష్యత్తు నిర్మించే వాళ్ళే, కాబట్టి వారిని అజాగ్రత్తగా ప్రేమగా పెంచాలని చెప్పేసి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి దాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ సందర్భంగా దాని మీద ప్రసంగించేటప్పుడు చెప్పడం జరిగింది. ఓకేనా. రాష్ట్రంలో ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా
గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడతామని చెప్పడం జరిగింది. ఓకేనా. అట్లే ప్రతి మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ అంటే ఏందో చూద్దాం. ప్రతి మండలానికి అధునాతమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్తారు. ఓకేనా. సో పైలట్ ప్రాతిపదికన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేట్ సంస్థల భాగంతో ఒక బృహత్తర ప్రణాళికను అమలుపరచబోతుంది అని చెప్పిన ఐటీఐలను ఆధీకరించి టాటా టెక్నాలజీస్ను ఒప్పందం చేసుకోవడానికి సో అట్లా అదే ఇక్కడ చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసింది. సో గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీని అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇటీవల పరిశీలన జరిపింది. సో అట్లా స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకు 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో మొత్తం మీద విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. యువజన సంక్షేమం. యువజన సంక్షేమం అంటే ఇక్కడ ఎక్కువ జాబ్స్ గురించి రాశారు. ఇక్కడ కూడా చూద్దాం. మా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కూడా పునాదులు వేసింది. గిగ్ వర్కర్ అంటే ఒక తాత్కాలిక ఉద్యోగులు అనమాట, టెంపరీ అనమాట. సో సాంప్రదాయ ఉద్యోగాలే కాకుండా గిగ్ ఎకానమీ కార్మికులకు పూర్తి సమయం ఉద్యోగికి ఉండే భద్రత, ప్రోత్సాహకాలు, ఉద్యోగ ప్రయోజనాలని ఉండవు. సో వారికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే, ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా సామాజిక భద్రతా స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తూ డిసెంబర్ 30, 2023 ఉత్తర్వులు జారీ చేశారు. సో గిగ్ వర్కర్ల సంక్షేమానికి వాళ్ళకి ఏమైనా అయినా మరణించినా కూడా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని డిసెంబర్ 30, 2023 ఉత్తర్వులు జారీ చేస్తూ వాళ్ళకి అవకాశం కల్పించారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వైద్య ఆరోగ్యం అనగానే మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షల పెంచి ఇస్తారు. ఓకే. అలాగే పాత బస్తీలోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తారట. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం అంటే ఉస్మానియా ఆసుపత్రి యొక్క భవన నిర్మాణ పునరుద్ధరణల పనులు సింపుల్గా చెప్పాలంటే పాత బస్తీలు ఉంది, దాన్ని కూడా చేస్తామని చెప్తూ అలాగే వైద్య రంగానికి ఈ బడ్జెట్లో 11,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది విద్యుత్ రంగం. సో విద్యుత్ రంగాన్ని రాష్ట్రంలో అర్హులైన కుటుంబానికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఈ గృహజ్యోతి దానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ కదా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. కాబట్టి దీనికి ఒకటానొకటి బడ్జెట్లో ఎంత ప్రతిపాదించారంటే 2,418 కోట్లను ఈ యొక్క గృహజ్యోతి పథకం అమలు చేయడానికి ఓటానొకటి బడ్జెట్లో ఇంత పైసలను ప్రతిపాదించారు. మొత్తం మీద ట్రాన్స్కోకు మరియు డిస్కంలకు కలిపి 16,825 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఓకేనా. నెక్స్ట్ గృహ నిర్మాణం అనగానే ఇందిరమ్మ ఇండ్లు. సో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున మంజూరు చేస్తామన్నారు. సో ఈ పథకానికి 7,740 కోట్లు ప్రతిపాదించారు. దేనికి? ఇందిరమ్మ ఇండ్లకు. నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు? 3,500. ఎంత బడ్జెట్? 7,740 కోట్లు. అదే ఇక్కడ మనకు గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ తీసుకుంటే 2,418 కోట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనకు ప్రతిపాదించారు. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంతీయ సేవలను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్ మరియు ఇతర జిల్లాలకు సాగునీరు అందిస్తారు. మొత్తం మీద నీటిపారుదల శాఖకు 28,024 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. నెక్స్ట్ జమలాపురం దేవాదాయ ధర్మదాయం గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఒక మనం గుర్తుపెట్టుకోవాలి. జమలాపురంను చిన్న తిరుపతి అంటారట, గవర్నమెంట్ చెప్తుంది. మనకి రేపు పొద్దున క్వశ్చన్ వస్తే జమలాపురం చిన్న తిరుపతి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సమ్మక్క సార్లమ్మ జాతరకు 110 కోట్లు విడుదల చేశారని అప్పుడే చదువుకున్నాం. ఓకేనా. సో మొత్తం మీద 2 తీర్మానాలు 3 బిల్లులకు ఈ యొక్క బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీ కావచ్చు, శాసనమండలి కావచ్చు ఆమోదం తెలిపింది. సో అందులో 2 తీర్మానాలు ఏంటంటే కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేది లేదు. సో సెంట్రల్లో కృష్ణానది యాజమాన్య బోర్డు ఉంటుంది కదా, దానికి ప్రాజెక్టులు అప్పగించాం, మేమే చూసుకుంటామని ఒకటి. అలాగే రాష్ట్రంలో కులంగన చేపట్టాలని చెప్పేసి మరో తీర్మానం. ఈ 2 తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి ఆమోదం పంపజేశారు. అలాగే మిగిలిన ఇంకొక 3 బిల్లులు, ఆ 3 బిల్లులు మనకి ఇక్కడ 2 దొరికినాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు అలాగే మత్తు పదార్థాల నియంత్రణ బిల్లును కూడా ఈ యొక్క శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమోదించారు. మొత్తం మీద 2 తీర్మానాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాం, అలాగే రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పేసి 2 తీర్మానాలను సభ ఆమోదించింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక ఆల్రెడీ నంది అవార్డును గద్దర్ అవార్డు పేరుతో మన దాంట్లో ఉంది కదా, ముందే ఫస్ట్ పాయింట్ అది ఉంటుంది మన దాంట్లో. నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు. ఓకేనా. సో అట్లా నంది అవార్డులను గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకు చూడండి, చిత్ర మరియు టీవీ కళాకారులకు ఇస్తారు. సో ఇదే ప్రజాయుద్ధనకు గద్దర్ అన్నకు మేము ఇవ్వాలని చెప్తుండు. సో అందుకే ఇక్కడ నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటి చెప్తానని చెప్పి పేర్కొన్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫిబ్రవరి 4, 2024 రాష్ట్ర మంత్రివర్గం
కొన్ని అంశాలను ఆమోదించింది, అవి ఏందో చూద్దాం. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ జనని జయకేతనాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించింది. అలాగే రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీకి మార్చారు. అలాగే రాచరిక ఆనవాలతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం మరియు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేటట్టుగా తీర్చిదిద్దామని నిర్ణయించారు. తెలంగాణ తల్లిలో ప్రతిరూపం ఉట్టిపడేటట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కొద్దిగా మారుస్తారట. ఓకేనా, ఇవి 4-5 అంశాలు ఫిబ్రవరి 4, 2024 రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం ముందే అయిపోయినాం కదా, మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పెట్టడం మాకు కొంత అయిష్టంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమర్చుకునేది ఒక ఐడియా ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసే నిధులను సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్రాల ప్రజలను ఉపయోగించుకోవాలని స్పష్టత ఉంది. సో అలాంటప్పుడు కేంద్రం పూర్తి స్థాయిలో పెడితేనే మనకి ఎంత వస్తాయి నిధులు, మేమెంత పెట్టాలని ఒక ఐడియా వస్తాయి. కానీ కేంద్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కాబట్టి అవన్నీ తాత్కాలిక లెక్కలు కాబట్టి మనకు దీని మీద ఎన్ని పైసలు వస్తాయో తెలియదు కాబట్టి మేము కూడా ఓట్ ఆన్ అకౌంటే పెట్టామని చెప్పి చెప్తారు అంతే. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. 2024-2025 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు. సో 2023-24 సవరించిన అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా కాదు, 2023-24కి చేసిన వ్యయం అంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చేసినటువంటి వ్యయం 2023-24 చేసిన వ్యయం 2,24,625 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,69,141 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 24,178 కోట్ల రూపాయలు. ఓకేనా, సో దాన్ని ఉంటుంది. సో అదే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత వ్యయం చేస్తామంటారట, 2,75,890 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ 2,01,178 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 29,629 కోట్ల రూపాయలు. సో ఇది మొత్తం మీద 2023-24 ఎంత బడ్జెట్ అప్పుడు కూడా ఒక బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, అందులో ఎంత ఖర్చు చేశారనేది ఇక్కడ చూపిస్తుండ్రు. 2023-24 ఎంత అంచనా అయిపోయింది ఇందులో అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ అది కాకుండా ఇది ఇంపార్టెంట్, సింగరేణి కార్మికులకు కోటి బీమా. ఓకేనా, సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ప్రారంభించారు. ఓకేనా, సో ఇంకోటి, సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందాలనే ఉద్దేశంతోనే తెల్ల కార్డు రేషన్ అమల్లోకి ఉంది. లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతుందని, కొత్త తెల్ల రేషన్ కార్డులను కూడా జారీ చేస్తామని ప్రకటించారు. ఓకేనా, సో మొత్తం మీద సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా అనేది ప్రవేశపెట్టారు. ఎక్కడంటే సచివాలయంలో ప్రారంభించారు. ఓకేనా, నెక్స్ట్ సో ఇది ఇంపార్టెంట్. మనకు ₹2,945 కోట్లతో 2,945 కోట్లతో కొడంగల్ నారాయణపేట్ మక్తల్ కొడంగల్ నారాయణపేట్ మక్తల్ నియోజకవర్గ పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరుని అందించేటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బాగా ఇంపార్టెంట్ ఇస్తుంది ఈ గవర్నమెంట్. ఏది పథకం, నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం. ఎన్ని కోట్ల రూపాయలు, 2,945 కోట్లు. ఎక్కడెక్కడ నీళ్ళు అందిస్తుంది, కొడంగల్, నారాయణపేట్, మక్తల్. సో దాంతోపాటుగా ఇతర కొన్ని పనులకు కూడా మనకు శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది. మొత్తంగా 4,369 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, పారామెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఇంకా కొన్ని కళాశాలకు అండ్ ఇతర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎత్తిపోతల పథకం ఏ నియోజకవర్గాలు ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఆదిలాబాద్ను అభివృద్ధి పథంలో నడుపుతాం. రాష్ట్రంలో ఆదివాసులు గిరిజనులు నివసించే ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొట్టమొదటి రాష్ట్ర పర్యటన ఏదంటే ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొట్టమొదటి రాష్ట్ర పర్యటన సీఎం గారి దగ్గర అంటే ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ ఏమేమి ప్రారంభించారో ఒకసారి చూద్దాం. ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 38,20,00,000 రూపాయలతో రోడ్లు, భవనాలు, అమరవీరుల స్మృతివనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేస్తామని చెప్పారంటే తుమ్మేటి ప్రాజెక్టు, సదర్మట్ ప్రాజెక్టును పూర్తి చేసి, కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి రంగంతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేస్తుంటే నాగోబా ఆలయ అభివృద్ధికి 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, 10 కోట్ల రూపాయలతో పాఠశాలలో తరగతి గదులు నిర్మిస్తున్నానని, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే 7,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద 38,20,00,000 రూపాయలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేశారు, ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీకి 25 లక్షలు, కేస్లాపూర్ నాగబాలయంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ₹7 కోట్లను మంజూరు చేసినట్టు కూడా ఇక్కడ సభలో మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఆల్రెడీ అక్కడ ఉంది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 38,20,00,000 రూపాయలతో వాటికి శంకుస్థాపన చేశారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేసిన, అమరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఇంటి స్థలము, ఇండ్ల పంపిణీలో భాగంగా 15 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రవెల్లి మండలం
ముత్నూరు గ్రామంలో పంపిణీ అంటే అక్కడ పోయిండు కాబట్టి ఒక ఫార్మాలిటీగా ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఒక 15 మందికి మాత్రము ఈ ఇండ్ల పంపిణీ అంటే దీనికి లబ్ధిదారులకు అందడం జరిగింది. ఎక్కడంటే ఇంద్రవల్లి మండలం ముత్నూరు గ్రామం. సో తాగినట్టు కొరత రానిద్దామని చెప్పేసి మీటింగ్ తీసుకున్నప్పుడు ఆ మీటింగ్లో ఏమేమి మాట్లాడారు అదొకటి. ఓకేనా, కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పేసి విద్యుత్ అధికారులకు ఒక అల్టిమేటం జారీ చేయడం, ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది మాత్రం చూడండి, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేది లేదని చెబుతూ ఫిబ్రవరి 12న జరిగిన తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవత. ఇంతకుముందు కృష్ణానది కింద ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా మేమే చూసుకుంటాం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అప్పగించమని చెప్పేసి ఫిబ్రవరి 12న శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ మేరకు ఈ యొక్క తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. సో అంతర్జాతీయ జల పంపకాల నిబంధనల ప్రకారం మనకు 551 టీఎంసీలా రావాలన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేది లేదని చెప్పేసి తీర్మానాన్ని ఏకగ్రీవంగా అప్పగించారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి విజన్ 2050. సో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. విజన్ 2050 దిశ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందట. సో ఇక్కడ ఒక కార్యక్రమం పాల్గొనడం ఏదని చూద్దాం. హైదరాబాద్లోని నానక్ రామ్గూడలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి ఎక్కడ నానక్ రామ్గూడ ఎన్ని కోట్లు 17 కోట్లు. ఏం ఆఫీసర్? తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయ భవనం. ఓకేనా, అట్లే ఫార్మా విలేజ్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి బడ్జెట్లో చెప్పారు, అది ఎక్కడ ఉంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు అందశ్రీ రాసినటువంటి గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించారు కాబట్టి ఆయన గురించి ఒక వ్యాసం ఇచ్చారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సో ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం, ఇప్పుడు మద్దూరు మండలం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఓకేనా, సో రేపర్తి గ్రామాన 1961 జూలై 18న మనకు ఈ యొక్క అందశ్రీ గారు జన్మించింది. ఈయన యొక్క అసలు పేరు అందే ఎల్లయ్య. చిన్నప్పటి నుంచి పశువుల కాపరిగా బతుకుతూ సొంత అక్షరాలు నేర్చుకున్నారు. ఓకేనా, సో ఈయనేంది సాహితీవేత్త, కవి, సంగీతకారుడు అందశ్రీ. అందులో భాగంగా వెలువడిన పాటలను, వచన కవితలను సేకరించి వాటిని సంకలనం చేసి 1307 పేజీలతో ఒక మహాగ్రంథానికి సంపాదకత్వం వహించారు. ఓకేనా, సో ఈయనకు ఒక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది, అదేంటంటే కాకతీయ విశ్వవిద్యాలయం. ఓకేనా, నెక్స్ట్ జయ జయ హే తెలంగాణ జర్నీ జయకైతం నాకు తెలిసిందే. ఓకేనా, సో ఈయన గురించి ఒకసారి చూస్తే ఈయనకు బాల్యంలో ఆయనకు గురువు ఎవరంటే జక్కిరెడ్డి మల్లారెడ్డి అక్షరాలు నేర్పించారట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇందుకు చెందిన సాధువు శృంగేరి పీఠం పరంపరకు ప్రతినిధి అయినటువంటి శంకర్ మహారాజు ఆయనకు కవితాభిక్షను పెట్టాడు. అంటే ఈ సాహిత్యానికి సంబంధించి కవితలకు సంబంధించి ఒక గురువుగా పనిచేసినటువంటి వ్యక్తి శంకర్ మహారాజు. అలాగే చిన్ననాటి గురువు జక్కిరెడ్డి మల్లారెడ్డి గారు. అలాగే ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంది సినీ రంగ ప్రముఖుడు యలమంచి శేఖర్. ఓకేనా, ఇట్లా ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క జీవితంలో కీలక పాత్ర పోషించారని చెప్పేసి ఇక్కడ మనకు సామిడి లిపి గారు ఒక వ్యాసాన్ని అయితే రాయడం జరిగింది. ఓకేనా, సో అయితే ఇక్కడ ఏంది మనకు తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో రెండు పాటలు బాగా ఉన్నాయి. అవి ఏంటంటే అమ్మా తెలంగాణమా, నాగేటి చాలలో నా తెలంగాణ, గద్దర్ రాసిన అమ్మా తెలంగాణ, ఇటు ఉంది. కానీ ఈ 2 గీతాలు కూడా తెలంగాణ ఉద్యమ ప్రచార భావాలు ప్రచారం చేసినవి తప్ప అందులో సంస్కృతి కానీ ఇతర చరిత్ర కానీ లేవు. కాబట్టి సో అందులో సంస్కృతి ఉండాలి, ఆ పాటలో చరిత్ర ఉండాలి, తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలని చెప్పేసి అందశ్రీలో ఒక తపన మొదలై ఇట్లా ఈ జయ హే జయ తెలంగాణ జర్నీ జయకేతాన్ని రాసిండు. ఓకేనా, సో ఈ పరిస్థితిలో ఉద్యమం గురించి చెబుతూనే చరిత్ర సంస్కృతిని పరిచయం చేస్తూ తెలంగాణ మనిషిలో ఆత్మగౌరవ భావాన్ని తట్టిలేపే ఉద్యమోన్ముఖులను చేయాలన్న ఆలోచనతో ఈ యొక్క గీతాన్ని రాసిందని చెప్పేసి చెప్తారు. ఓకేనా, సో అయితే ఇదంతా రాసినాక బిడుదురాజు రామరాజు గురిస్తే ఇందులో శిరస్సు లేదు, అంటే మనిషిని తయారు చేసిన కానీ ఆయనకు తలకాయ పెట్టలేదని శిరస్సు లేదని చెప్పేసి అనగానే సరే ఏం చేసిండు, వీళ్ళందరి ప్రముఖుల వ్యక్తుల పేర్లు, కవుల పేర్లు, సంగీతకారులను పేర్లను చేర్చాలని నిర్ణయం తీసుకున్నాడు. సో తెలంగాణలో అన్ని చారిత్రక ప్రదేశాలను తిరిగి వాటి గురించి తెలుసుకుంటూ అప్పుడు ఈ యొక్క గీతం అనేది రాసిండు. సో మొత్తం మీద ఈ పాట నేను రచిస్తే ఈ పాటను మాడింది మాత్రం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి ఇచ్చిన. సో ఈ యొక్క జయ జయ హే తెలంగాణ జర్నీ జయకేతం గీతాన్ని రాసిన అందశ్రీ అయినప్పటికి కూడా ఈ పాట పాపులర్ అవ్వడానికి ముందు పాడింది ఎవరంటే ప్రఖ్యాత సినీ గాయకుడు వి రామకృష్ణ గారు. సంగీతాన్ని సమకూర్చింది మాత్రం మెదక్ జిల్లాకు చెందినటువంటి రామాచారి గారు. అలాగే ఈ పాటకు ఎప్పుడు బీజం పోసుకుందంటే కామారెడ్డి పట్టణాన 2022 30 సెప్టెంబర్న జరిగినటువంటి భారీ బహిరంగ సందర్భంలో ఈ గీతానికి బీజాలు పడ్డాయి. అలాగే సిద్దిపేటలో జరిగిన తెలంగాణ రచన వేదిక సమావేశంలో ఒక పల్లవి 2 చరణాలు కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. మొత్తం మీద అందశ్రీ రాసిన ఈ గీతం పాడింది వి రామకృష్ణ, సంగీతం వచ్చేసి రామాచారి. మొదట దీనికి ఈ గీతానికి బీజాలు పడ్డాయి కామారెడ్డి పట్టణంలోనే జరిగినటువంటి భారీ బహిరంగ సభ ఎప్పుడు జరిగిందంటే 2022 సెప్టెంబర్ 30న. సో అయితే ఈ సందర్భంగా అందశ్రీ ఒక 6 మందికి కృతజ్ఞతలు తెలపాలనుకున్నాడు.
ఈ పాట పుట్టడానికి కారణమైంది. అట్లే ఎందుకు రాష్ట్ర గీతంగా వచ్చింది కాబట్టి 6 ఎవరికంటే తెలంగాణ మట్టికి జాతికి, నా తెలంగాణ ఉద్యమ కాలానికి, ఊరు బడికి, బడి పిల్లలకు, పంతులు అదృష్టవంతులు, ఓకేనా, పంతులమ్మలకు, అలాగే అమరత్వానికి, కళాలకు, గలాలకు, నన్ను కదిపిన ప్రతి చెయ్యికి దండమన్నారు అందశ్రీ. అలాగే ఈ గీతానికి పరిపూర్ణతను కల్పిస్తూ రాష్ట్ర గీతంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నా దండాలని చెప్పేసి 6 దండాలు పెట్టడం జరిగింది. ఎవరు? అందశ్రీ గారు, ఓకేనా. నెక్స్ట్ ఇది శివరాత్రి గురించి ఇచ్చారు. శ్రీకాళేశ్వర శతకం ఎవరు రాసినంటే మహాకవి దూర్జటి. సో అది ఏం రాసినది ఇక్కడ అండర్లైన్ చేసినా మీరు చూసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. తెలంగాణలో మాత్రం రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల ఆలయం, ఈశ్వరగుట్ట, వేములవాడ మొదలైన పుణ్యక్షేత్రాలు, మొత్తం శైవ క్షేత్రాలు మనకు తెలిసిన విషయమే, ఓకేనా. సో ఇంకోటి ఏంది, బిల్వపత్రాలతో అర్చన చేస్తే శివుడు అత్యంత ఆనందిస్తాడని భక్తులు నమ్ముతారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శివరాత్రిని మాత్రం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. కాశ్మీర్లో హరరాత్రి అంటారు, ఒరిస్సా వారు జాగార అంటారు. జాగార అంటే మీనింగ్ జాగారం చేయడం, అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండడం, ఓకేనా. సో శివరాత్రిని ఏ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారని చెప్పేసి అదొక వ్యాసం. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలకు గాను తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎస్ చాలని సంతకం పెట్టింది అప్పుడు అని చెప్పేసి, అదే ఈ శ్వేతపత్రం అప్పుడు ఈ సాగునీటిపై సందర్భంగా ప్రతిపక్ష అనేది గత ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఇప్పుడున్న మంత్రులు, ఓకేనా. దాని గురించి ఇక్కడ రాశారు, ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఈ యొక్క తెలంగాణ మాసపత్రిక. దీనిలో ప్రధానంగా మళ్ళొకసారి చూస్తే ఫైనల్ రివిజన్ అంటారు కదా, మళ్ళొకసారి చూస్తే జస్ట్ మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సినవి చెప్తే ఇక్కడ ఈ 2 స్కీమ్లు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ₹500కే గ్యాస్ సిలిండరు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఓకేనా. నెక్స్ట్ మేడారం జాతర దాని అభివృద్ధికి సంబంధించిన కమిటీలు, కులంగణకు సంబంధించిన ఏకగ్రీవ తీర్మానం, సింగరేణి కార్మికులకు 1 కోటి బీమా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ అభివృద్ధి పట్టినటువంటి అభివృద్ధి పనులు, సో విజన్ 2050, అలాగే గాంధీశ్రీకి సంబంధించిన గీతానికి సంబంధించిన పాడింది ఎవరు, సంగీతం ఎవరు, అదొకటి, ఓకేనా. పీవీకి సంబంధించిన 2-3 నవలలు ఉన్నాయి, అవేంటి, పద్మ అవార్డులకు ఎంత పురస్కారం ఇస్తారు, ఎంత పెన్షన్ ఇస్తుంది, అదొకటి, RRRకు ఉత్తర భాగమే వస్తుంది, దక్షిణ భాగం ఇస్తుంది, అదొకటి. ఇట్లా ఈ విషయ సూచికల ఇంపార్టెంట్ చూసుకోండి. అక్కడక్కడ కూడా నేను ఇంపార్టెంట్ అనుకుంటా కొన్ని చెప్పిన, సో అది చూసుకోండి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏ స్కీమ్కు ఏ శాఖకు ఎంత బడ్జెట్ ఇచ్చారని చెప్పేసి అది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద ఇది తెలంగాణ మాసపత్రిక మార్చికి సంబంధించినటువంటి ముఖ్య విశేషాలు, ఓకేనా. సో ఇది మీరు కొద్దిగా స్పీడ్ మోడ్లో పెట్టుకొని వినుకుంటే మీకు 30-35 మినిట్స్లో అయిపోతుంది. అలాగే ఇదొకటి తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, తెలంగాణకు సంబంధించిన ఇదొకటి మనము మన యాప్లో రిలీజ్ చేసినటువంటి 2024 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. ఇది మార్చిలో రిలీజ్ అయితే మార్చి 1 నాడు, కానీ ఈ అన్ని కరెంట్ అఫైర్స్ దేనికి సంబంధించిన, ఫిబ్రవరికి సంబంధించి. ఇప్పుడు మనం చదువుకునేది ఇది కూడా మార్చి నెల కూడా దీని అంశాలన్నీ ఎప్పటి ఉంటాయి, ఫిబ్రవరి నెలలో ఉంటాయి. సో మన యాప్లో ఉన్నటువంటి ₹11 ఈ మ్యాగజైన్ ఒకటి, అలాగే తెలంగాణ మాసపత్రిక ఇప్పుడు నేను చెప్పిన అంశాలు కనుక్కుంటే మీకు ఫిబ్రవరికి సంబంధించిన నెలకు సంబంధించిన అన్ని అంశాలు నాకు తెలిసి 100కు 95% పూర్తయినట్టే. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ అంటే మేము ఇచ్చే ఒక తెలంగాణ ప్రాంతీయమైన కరెంట్ అఫైర్స్ ₹11 చూసుకోండి, అలాగే తెలంగాణ మాసపత్రిక చూసుకోండి, అలాగే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి నివేదికలు చూడండి. ఇవన్నీ చూస్తే మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ 100కు 95% కవర్ అవుతాయి, ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. సో ఏమైనా పొరపాటు కానీ అక్కడక్కడ అది ప్రొనౌన్సియేషన్ కానీ, ఎందుకంటే చాలాసేపు నుంచి చెప్తున్న వాటి కొద్దిగా దాహం అవుతుంది. సో ఏమైనా ప్రొనౌన్సియేషన్ కానీ ఇంకేదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.